మధ్య కాలంలో పోస్ట్ ఆఫీస్ పథకాలకు గిరాకీ ఎక్కువైంది. రిస్క్ లేకుండా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం రావాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ మంచి ఆప్షన్ గా నిలుస్తున్నాయి. అందుకే చాలా మంది ఇందులో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పథకాలు కాకుండా మీరే ఓ పోస్ట్ ఆఫీస్ పెట్టొచ్చని తెలుసా? అవును, పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ ప్రభుత్వ పథకం ద్వారా కేవలం 5,000 రూపాయల పెట్టుబడితో సొంతంగా ఒక చిన్న పోస్ట్ ఆఫీస్ ప్రారంభించవచ్చు. ఈ పథకం ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ దూరంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి, సొంతంగా ఏదైనా పని చేసుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. మీ ప్రాంతంలో తపాలా కార్యాలయం లేకపోతే మీరు ఓ చిన్న ఫ్రాంచైజ్ అవుట్లెట్ ప్రారంభించవచ్చు. ఈ అవుట్లెట్లో మీరు లేఖలు, మనీ ఆర్డర్లు పంపడం, పొదుపు ఖాతాలు తెరవడం వంటి ముఖ్యమైన సేవలను ప్రజలకు అందిస్తారు. ఈ అవుట్లెట్ ప్రారంభించడానికి దాదాపు 200 చదరపు అడుగుల స్థలం అవసరం. రెండవ మార్గం పోస్టల్ ఏజెంట్గా మారడం. ఈ పాత్రలో మీరు పోస్టేజ్ స్టాంపులు, స్టేషనరీ, ఇతర పోస్ట్ సంబంధిత వస్తువులను ప్రజలకు అమ్ముతారు. ఈ పనిని నగరాలు, గ్రామాల్లో ఎక్కడైనా చేయవచ్చు. ఈ ఫ్రాంచైజ్ ప్రారంభించడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. పోస్ట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ కోసం 5,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలి. పోస్టల్ ఏజెంట్గా మారడానికి, స్టేషనరీ, స్టాంపులు కొనుగోలు చేయడానికి కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది. 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. మీరు ఈ పథకంపై ఆసక్తి ఉంటే మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అక్కడ మీకు దరఖాస్తు ఫామ్ లభిస్తుంది. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్, నివాస ధృవీకరణ పత్రం, ఫోటో, ఓటర్ ఐడి కార్డ్ వంటి పత్రాలు అవసరం. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా సమర్పించాలి. ఈ పథకం తక్కువ పెట్టుబడితో నమ్మకమైన, ప్రభుత్వ అనుసంధానమైన పని చేయాలనుకునే వారికి ఒక సురక్షితమైన, స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యాపారంలో పెద్దగా రిస్క్ ఉండదు. పైగా మీరు మీ స్వంత గ్రామం, పట్టణం లేదా నగరంలో ఉంటూనే ఈ పనిని నిర్వహించవచ్చు.